ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీరు ఆల్రెడీ షార్ట్లో చూశారు కదా, ఆ హల్దీది ఎలా డిజైన్ చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చూడండి, నన్ను స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ చెప్తాను అనమాట, మీకు యూజ్ అవుతాయి ఏ డ్రెస్కైనా. ఓకేనా? ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ అయితే 5 మీటర్స్ తీసుకున్నాను సాటిన్, అండ్ మెయిన్ క్లాత్ అయితే 5 మీటర్స్, అండ్ బాటమ్ పార్ట్కి అయితే 2 మీటర్స్ ఆర్ 3 మీటర్స్ సరిపోతుంది. ఇక్కడైతే నేను 3 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే బాడీకి అనమాట. కింద గోల్కి పెట్టాను కదా, మీరు పిక్లో చూసారు కదా స్టార్టింగ్లో, అదే అనమాట. సో ఫస్ట్ అయితే మీరు లైనింగ్ని వచ్చేసి 4 లేయర్స్గా హోల్డ్ చేసుకోండి మొత్తం. ఓకేనా? సో మీకు ఎంత పడుతుందో చూసుకోండి. నేనైతే 5 మీటర్స్ తీసుకున్నాను. 5 ఆర్ 4 ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే కొన్నప్పుడే మర్చిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, సో కటింగ్ చేస్తున్నా కాబట్టి మనదైతే గుర్తుంటుంది, వేరే వాళ్ళది గుర్తున్నాం కదా, సో అది అనమాట. సో క్లారిటీగా చెప్పాలంటే 4 మీటర్స్ సరిపోతుంది, ఇది పెద్ద పండ కాబట్టి. ఓకేనా? ఫస్ట్ అయితే మీ నడుము లెంత్ చూసుకోండి. నాకైతే ఇక్కడ నడుము లెంత్ 28 ఉంది. 28ని బై 4 చేయండి. అక్కడ నేను మార్క్ చేశాను కదా, సేమ్ అలానే అలా మార్క్ చేసిన తర్వాత సో కింది బాటమ్ ఉంది కదా, సో కింది బాటమ్ మొత్తం అలానే మార్క్ చేసుకోండి, మనకి ఎంత లెంత్ ఉంటుందో అంత. ఇక్కడైతే నాకు 38కి మార్క్ చేశాను అనమాట. సో కిందికి అయితే 38 ఉంది ఫ్రంట్, అదే మెయిన్ క్లాత్కి 38 పెడతాను. సో ఇది లోపల కాబట్టి 36 ఆర్ 37 పెడతాను అనమాట. సో లోపలిది కొంచెం పైకి ఉంటేనే కదా పైది కొంచెం లుక్ వస్తుంది, సో అలానే అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోండి. సో మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో అదే అంబ్రెల్లా కట్కి ఇంకో వీడియో ఉంది నా ఛానల్లో, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అనమాట. ఓకేనా? సో మీరు లైక్ చేస్తే ఇంకొకరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఈ వీడియో అనేది ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇదంతా అయిపోయాక మెయిన్ క్లాత్ని మళ్ళీ మెజర్ చేసుకోవాలని చాలామంది కష్టపడుతుంటారు, సో అదేం అవసరం లేదండి. సో ఫస్ట్ దాన్ని 4 హోల్స్ చేసుకోండి, మనకు కావాల్సిన లెంత్ పైన. అది అయిపోయిన తర్వాత మనము లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ పార్ట్ అనేది జరగకుండా నిదానంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే 3 ఇంచెస్ పైన. ఓకేనా? అది ఎలా అనుకుంటున్నారేమో, అదైతే ఇలా పెట్టేసిన తర్వాత ప్లేస్ చేసుకోండి నీట్గా. సో ఇది ఫుల్ సర్కిల్ కాబట్టి కొంచెం అటు ఇటు వస్తుంది, కానీ దానికి నేను టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం మెజర్ చేసుకున్నాక అక్కడ 3 ఇంచెస్ పైన వచ్చింది కదా, సో మీరు ఇలా దాన్ని బేస్ చేసుకొని 3 ఇంచెస్ పైన స్ట్రైట్గా కట్ చేసుకొని, నాకు కుట్టి అలవాటు కాబట్టి నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ వీలైతే కొంచెం కిందికి పెట్టైనా కట్ చేసుకోవచ్చు, అలాగే మార్క్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు. సో పైన చూడండి నడుము కూడా లైనింగ్ పార్ట్తో పెట్టేసి కట్ చేశాను, చూసారు కదా. చూడండి లైనింగ్ పెట్టేశాను, అది అనమాట. సో బాటమ్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు, సో బాటమ్ పార్ట్ అయిపోయింది. సో టాప్ పార్టమ్ ఉంది కదా, ఆ టాప్ పార్టమ్కి అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. సో ఆ కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఆ 1 మీటర్ మనకు కావాల్సిన మెజర్మెంట్స్ పైన పెట్టేసి కట్ చేసుకోవడమే. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు కింద పైన ఒక లైన్ అయితే గీసుకోండి, ఎందుకంటే అటు ఇటు అనేవి ఉంటాయి. సో కాటన్ క్లాత్ అనేది ఫస్ట్ అయితే మనం స్ట్రైట్ లైన్ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను బ్లౌజ్ మెజర్మెంట్ పెడుతున్నాను. సో చెస్ట్ అయితే 32 ఉంది, నడుము అయితే 24 ఆర్ 28 ఉంది. సో ఇంకా నడుము అవన్నీ చెప్పేసా కదా. సో షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 3 ఇంచెస్ అనమాట. సో ఫస్ట్ అయితే 14 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. బ్లౌజ్ అయితే నాకు అది 14 ఇంచెస్ ఉంది. సో నేను బ్లౌజ్ హెల్ప్తోనే మొత్తం డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వాళ్ళు బ్లౌజే ఇచ్చారు అందుకు అనమాట. సో నెక్ అయితే 3 అండ్ షోల్డర్ అయితే 3 అనమాట. నెక్ ఇంచెస్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకున్నాక నెక్స్ట్ చెస్ట్ మార్క్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? చెస్ట్ మార్క్ వచ్చేసి 32 బై 4 అంటే 8 ఇంచెస్ అనమాట. ఓకేనా? సో 8 ఇంచెస్తో మార్క్ చేసేసుకున్నాక పక్కన 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. అలాగే మీరు ప్రిన్స్ కట్ పెడితే ఒక 1 ఆర్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ప్రిన్స్ కట్ అవసరం లేకుంటే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫ్రంట్ అయితే కరువు తీసుకోవాలి. సో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఒక 3 ఇంచెస్ పైన కింద అనేది పెట్టుకొని మార్క్, తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రాతో ఇలా చూపిస్తున్నా కదా, ఆ కట్టిన్ అనేది అలా తీసేసుకోండి. ఓకేనా? సో మీకు ఇది కావాలంటే నేను సపరేట్ వీడియో చేశాను ప్రిన్స్ కట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే అన్ని వీడియోలలో నేను ప్రిన్స్ కట్టే చెప్తే సో సేమ్ అవుతున్నాయి కదా వీడియోస్ అన్నీ, సో అందుకు అనమాట కొంచెం వివరిస్తున్నాను. సో ఫుల్గా కావాలంటే మీరు ఒకవేళ వీడియో చూసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా చెప్తున్నాను, సో మీకు ఎవరికైనా అర్థం కాకుండా స్టార్టింగ్ వాళ్ళకి అనమాట. ఓకేనా? చూడండి ఇలా పెట్టేసుకున్నాక నడుము లెంత్ అయితే మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఓకేనా? చూడండి నడుము లెంత్ అయితే అక్కడికే వచ్చింది మనకి. నెక్స్ట్ అయితే ఒక 2 ఇంచెస్ కుట్లలోకి పెట్టేసుకోండి. దేన్ని బేస్ చేసుకోవాలి, ఇక్కడ మనకి కట్ ఉంది కదా మిడిల్లో, ఆ కట్ అనేది తీసుకోవడం వల్ల మనకి చెస్ట్ అనేది షేప్ వస్తుంది. మెయిన్గా ప్రిన్స్ కట్ పెట్టుకోవడానికి కారణం కూడా చెస్ట్ షేప్ కోసమే అనమాట.
మీ అందరికి తెలిసే ఉంటుంది. చూడండి ఇలా అయిపోయిన తర్వాత నేనైతే లైనింగ్ని వాష్ చేయలేదు. వాష్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి ఇది అర్జెంట్ కాబట్టి కొంచెం చూస్తున్నాను అనమాట. సో మంచిగా రావడం కోసం. ఓకేనా, ఇలా అంతా అయిపోయాక కట్ చేసుకోండి. ఇంకా కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడమే. ఓకేనా. సో ఫ్రంట్ అయితే కరువు తీసుకోవాలి, మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే మీరు 2 క్లాత్స్ని కట్ చేసుకోండి నిదానంగా. సో మీరు మర్చిపోయి ప్రిన్స్ కట్ చేశారంటే 2 వేస్ట్ అయిపోతాయి. 2 అంటే ఒకటైతే వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. సో కొంచెం చూసుకొని నిదానంగా కుట్టుకోండి, అదే కట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ కుట్లలోకి క్రాస్ తీసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఇక్కడ ఆర్మ్ హోల్ స్టిచ్ చేస్తాం కదా, హ్యాండ్స్ అప్పుడు అనేది డౌన్గా వచ్చేస్తుంది, అప్పుడు నడుము దగ్గర కిందికి వస్తుంది. అలా రాకూడదంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక పార్ట్ ఉంటుంది కదా, ముందరి పార్ట్, సో ఫ్రంట్ పార్ట్, ఆ పార్ట్కి మనం ప్రిన్స్ కట్స్ పెట్టాం కదా, ఆ ప్రిన్స్ కట్స్ అనేవి సెట్ చేయడం కోసం, అదే కట్ చేయడం కోసం ఫ్రంట్ చెప్పా కదా కరువు తీయాలని ఆర్మ్ హోల్కి, అది తీసేసుకోండి, ఒక పని అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఇలా ప్రిన్స్ కట్స్ కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక 1 ఇంచ్ పైన మనం తీసాం కదా షేప్ కోసం అనేది, ఇది అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ నెక్ అయితే నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రంట్ అయితే నేను ఒక షేప్ ఉంటుంది, అదే ఫ్లవర్ షేప్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ అనేది. ఇలా కట్ చేసుకున్నాక 2 పార్ట్స్ని సపరేట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఓకేనా, ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది కదా తక్కువ తీసుకోవడం కన్నా. సో సేమ్గా తీసుకుంటే మళ్ళీ తక్కువ వస్తే జాయింట్స్ వేయడానికి బాగుండదు కదా, సో అందుకు అనమాట. సో నెక్స్ట్ అయితే కింద మనకి పెప్లం టాప్ మాదిరి కుడుతున్నాం కదా, సో అది దానికోసం ఒక 1 మీటర్ 1.5 మీటర్ అయినా తీసుకోండి. ఓకేనా, బేస్డ్ ఆన్ యువర్ సర్కిల్ అనమాట. అంటే ఎలా అంటే మనకి ఎక్కువ ఇంచెస్ కావాలా తక్కువ ఇంచెస్ కావాలా అంటే, సో తక్కువ ఇంచెస్ అంటే అదే 1 మీటర్ లోపు సరిపోతుంది, అందులోనే మనకు సెట్ చేయొచ్చు, చిన్నదైనా పెద్దదైనా. సో ఎవరికైనా ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్న వాళ్ళు 1.5 మీటర్ అయినా తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడైతే నేను 1 మీటర్ ఆర్ 1 ఇంచ్ 20 సెంటీమీటర్స్ పైన తీసుకున్నట్లున్నాను. ఓకేనా. సో ఇక్కడైతే మన నడుము లెంత్ ఉంది కదా, మన నడుము లెంత్ని బై 4 చేసేసి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఓకేనా, 4తో చుట్టూ మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఎంత లెంత్ ఉందో మొత్తం లెంత్ పెట్టేస్తున్నాను అనమాట. సో కింద అయితే ఒక కర్వ్ షేప్ ఇచ్చేస్తాను. అలా మార్క్ చేసుకున్నాక పైనుంచి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు లెహంగాకి కూడా ఇలానే పెట్టుకోండి, మీరు చూసే ఉంటారు ఎలా పెడుతున్నాను అనేది ఫ్రంట్ అదే స్టార్టింగ్లో. ఓకేనా, సేమ్ అలాగే ఇది కూడా అలానే మనము కింద పార్ట్కి ఎలా కట్ చేస్తామో పైన కూడా అలానే, ఏమంటే నడుము లెంత్ ద్వారా కట్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా. ఇంకా ఇలా మార్క్ చేసుకున్నాక కొంచెం క్లాత్ అనేది కదులుతూ ఉంటుంది, మీరు కొంచెం పిన్స్ అయినా ప్లేస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అయితే కట్ చేసుకోవడమే, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పైన నడుము పార్ట్ కట్ చేసుకోండి. సో ఇదైతే ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట, పర్ఫెక్ట్. సో మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పెడితే పర్ఫెక్ట్ సర్కిల్ షేప్ వస్తుందన్నమాట. సో ఎదుగులు దిగులు అంటారు కదా, అప్ అండ్ డౌన్స్ అనేవి రావు. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను పట్టుకొని ఉంటే. చూడండి సర్కిల్ కూడా మీకు సింగిల్ లేయర్ వేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. ఇది అన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను క్లాత్ని కింద భాగం స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే లైనింగ్ పార్ట్కి కింద మొత్తం కుట్టేసేసుకోండి, మనకేం పీసెస్ లేవు కదా జాయిన్ చేయడానికి. సో రెండింటికి సేమ్ చేసుకోండి. సో లైనింగ్ పార్ట్ని దానిపైన పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఒకటైతే స్టిచ్ చేశాను, ఒకటి మీకు చూపించాలనేసి స్టిచ్ చేయలేదు, అది చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 2 లేయర్స్ అలా పెట్టుకోండి. సో మీకు ఒకవేళ లైనింగ్ సరిపోకుంటే లైనింగ్ లాగుతూ పైన మెయిన్ క్లాత్ అనేది సెట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఓకేనా. సో దీనికైతే లూజ్ కుట్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నా కదా.
సో ఇదైతే నేను ఫాస్ట్ పెడదాం అనుకున్నాను, ఎందుకంటే ఉత్త స్టిచ్ చేసేదే కదా. సో కానీ స్టార్టింగ్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం స్లో పెట్టాను అనమాట. సో మధ్యలో కొన్ని చోట్ల స్పీడ్ పెట్టాను, ఏమనుకోకండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే నన్ను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. చూడండి సేమ్ ఇలాగే చేసుకున్నాక సో దానిపైన ఇంకోటి ఉంటుంది కదా, అది రివర్స్లో పెట్టేసుకొని సైడ్కి స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా. స్ట్రైట్గా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోండి. సో ఇలా అయితే 2 సైడ్స్ వేసుకున్నాక నెక్స్ట్ అయితే పైన బెల్ట్ వేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ నేను నాడా వేసాను అనమాట. సో నాడా వేస్తే లుక్ వస్తుందని వేసాను. సో అదంతా స్టెప్ బై స్టెప్ చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది. ఓకేనా. చూడండి ఇలా 2 సైడ్స్ వేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ వేసేసుకున్నాక సో మీరు కావాలంటే డబల్ స్టిచ్ అయినా వేసేసుకోండి ఒకేసారి స్టిఫ్నెస్ కోసం. ఓకేనా. నేను ఒకేసారి డబల్ స్టిచ్ చేసేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా పైన ఉంది కదా, సో ఆల్మోస్ట్ అయినట్లే. ఇంకా మనం కింద వచ్చేసి జిగ్ జాక్ వేయాలన్నమాట. సో మనం వైర్ జిగ్ జాక్ అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి నేనైతే ఫస్ట్ అయితే ఎలాస్టిక్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఎలాస్టిక్ పెడదామని నేను తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే అలా కుడుతుండగా నాకు ఎందుకో కుట్టాలి అనిపించింది వేరే విధంగా. ఓకేనా. సో దీనికి నేను సైడ్ అయితే ఒక బుట్టలాగా వేసాను కదా, అవి నేను 10th క్లాస్లో ఒక డ్రెస్కి వేసుకున్నాను అనమాట. సో సడన్గా నాకు అది ఐడియా వచ్చింది, సో అందుకు నేను చేంజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఒకవేళ ఎలాస్టిక్ వేస్తే దానికి కావాల్సిన సైజులో ఒక 2 ఇంచెస్ పైన ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. కుట్లలోకి పోతుంది కాబట్టి. సో ఇలా అయితే ఫస్ట్ అయితే మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకున్నాక చుట్టూ మార్క్ చేసేసుకోండి. ఇలా 2 లేయర్స్ చేసేసుకొని నేనైతే ఇంకా ఒకేసారి జాయిన్ చేద్దామని తీసుకున్నాను. బట్ కానీ నేను లాస్ట్కి ఏం చేశానంటే నాడ ఎక్కిచ్చేసాను. సో అది కూడా ఎలా అంటే నేను కుట్టిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నాడాకి మళ్ళా మనం ఒక సైడ్ స్టిచ్ చేసాం కదా, ఒక సైడ్ అనేది నేను తీసేసి కుట్టేశాను అనమాట. ఓకేనా. చూడండి ఇలా రివర్స్లో పెట్టుకొని కుట్టేసేసుకోండి. ఎందుకంటే రివర్స్లో పెట్టుకోవాలి అని అంటే మనకి ఇది బోటెక్ స్టైల్లో ఒక టిప్ అనమాట. ఓకేనా. సో ఇలా కుట్టిన తర్వాత అది ఫ్రంట్కి వచ్చింది అనుకోండి, చూడనికి నీట్గా ఉంటుంది అండ్ లోపల కూడా పీసెస్ అనేవి కనిపించవు. నేనైతే ఇలాగనే కుడుతున్నాను, మీరు మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు కుట్టుకోండి. ఓకేనా. సో మీకైతే ఇది అవుతుందని ఈ టిప్ అనేది చెప్పాను. సో నేనైతే ఇదంతా కుట్టా కదా, మళ్ళీ అయితే ఏం చేస్తానంటే ఆ సైడ్ ఒక కుట్టిప్ప తీసేసి మళ్ళీ జాయిన్ చేసేసి మళ్ళీ పీస్ జాయిన్ చేసేసి థ్రెడ్ లాగా వేసేస్తాను అనమాట. సో నాడ అంటాం కదా సైడ్, అలా అనమాట. సో చూడండి స్ట్రైట్గా అయితే కుట్టేస్తున్నాను. ఇదంతా అయితే ఏమి పదిహేను ఓన్లీ సైడ్ కుట్టు ఉంటుంది కదా, అది మాత్రమే పదిస్తా. చూడండి ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడైతే నేను ఎలాస్టిక్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకి ఇది స్ట్రైట్గా రావాలి కదా ఈ కట్ అనేది. చూడండి ఈ టిప్ అయితే యూస్ చేయండి, డోర్కి ఇలా వేసి స్ట్రైట్గా కట్ చేసుకోండి. అయితే ఇలానే కట్ చేసుకున్నాను. చూడండి చెప్పా కదా కుట్టిప్ప తీస్తానని, ఇది అనమాట. సో నేనైతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. నేను చెప్పేసి నేను ఇలా కుట్టాను అనేసి. సో ఏంటంటే మీరు కూడా ఇలాగే మిస్టేక్ అదే ఇలా అనుకుంటారు కదా. సో ఇలా కుట్టేటప్పుడు నాకైతే కుట్టేటప్పుడు ఇంకా ఐడియాస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా కుడదాం అనుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ వేరేగా చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు నువ్వే డిజైన్ చేయని ఇస్తారనమాట. ఓకేనా. సో అందుకు నేను నాకు ఎలా అనిపిస్తే అలా కుడుతూ ఉంటాను అనమాట. అంటే వాళ్ళు అన్ని డ్రెస్లలో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్గా కుడతాను అనమాట, అది విషయం. ఇక్కడైతే అయిపోయింది మనం జాయిన్ చేయడం, ఇంకా నాడ అయితే ఎక్కించడమే. ఓకేనా. చూసేయండి. చూడండి నాడ అయితే తీసుకున్నాను, ఒక 1.5 మీటర్ తీసుకున్నాను. ఇవి మనం నెక్ కట్ చేసాం కదా పైన అయితే, సో ఆ నెక్కు మిగిలినవి రౌండ్ కింద మనం పెంప్లం టాప్కి కూడా కట్ చేసాం కదా, ఆ రౌండ్వి తీసుకున్నాను హాఫ్. ఓకేనా. సో మీకు ఎన్ని ఇంచెస్లో కావాలంటే అన్ని ఇంచెస్లో తీసుకోవచ్చు అది. ఓకేనా. ఇదైతే నాడ ఎక్కిచ్చేసాం. చూడండి నాడ ఎక్కిచ్చేసాక ఇంకా దానికి ఒకదానికి టూ వేసాను అనమాట. అది ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ సర్కిల్ తీసుకున్నాను, దాని అయితే స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాను. సేమ్ ఇలాగానే ఇటు సైడ్ నుంచి కూడా కుట్టేసేసుకోండి. ఫస్ట్ అయితే చూపియను, ఎందుకంటే నేనైతే కుట్టాలనుకోలేదు ఫస్ట్ అయితే అలా. ఫస్ట్ అయితే ఇవి జాయిన్ చేశాను కదా,
ఫస్ట్ అయితే జాయిన్ చేయాలనుకున్నాను అంతే అనమాట. సో నెక్స్ట్ అయితే కుడతా ఉండగా ఐడియా వచ్చింది. చూడండి ఇప్పుడు నేను కుడుతుండగానే సెకండ్ దానికి వేసేసాను. అలా వేసాక 4 సైడ్స్ వేద్దామనేసి మళ్ళీ 4 సైడ్స్ ట్రై చేశాను. సో ఇదేదో బాగుంది కదా అనేసి నాలుగిటికి అదే వేసేసాను. చూడండి అన్నీ అలాగే వేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఒకటి మీకు అర్థం కాకపోయినా సెకండ్దైనా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఏం లేదండి, 4 సైడ్స్ వచ్చేలాగా చూసుకోండి. 4 కాకపోయినా 6 అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఏమంటే మనకు ఓపిక ఉండాలి. ఓకేనా? సో దీనికి ఇంత డిజైన్గా కుడితే ఓపిక అనేది పోతుంది, నిజమే కదా? అదే అనమాట నేను చెప్పాలనుకున్నది. సో సేమ్ అలాగని ఇంకొక దానికి కూడా అలానే వేసేసుకోండి. ఇది చూడండి ఈ స్టైల్లో కుడుతున్నాను, ఒకసారి ఇలా ఒకసారి ఇలా, ఎందుకంటే ఎండింగ్కి ఇలా రావచ్చు అనేసి. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో కొంచెం స్పీడ్ పెట్టాను, ఎందుకంటే ఈజీనే కదా, ఇదేం పెద్ద కష్టం కాదు కదా అనేసి, అర్థమవుతుంది అనేసి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియో స్పీడ్ అండ్ ఎడిటింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి నేను మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఈ నెక్స్ట్ వీడియో మంచిగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట. ఓకేనా? అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్నట్లయితే, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి నా వీడియో అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? చూడండి మనకైతే అయిపోయింది. ఇప్పుడు నేను స్ట్రక్చర్కి వేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి చున్నీకి ఎంత బాగున్నాయో. సో కలర్ అదే సేమ్ కలర్ కాబట్టి పైగా స్టోన్స్ వచ్చాయి, అవి ప్లేట్స్ లాగా స్టోన్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే మనం బాటమ్ అదే టాప్ పార్ట్ అనమాట. టాప్ పార్ట్కి వచ్చేసి నెక్ కుట్టేటప్పుడు చూపిస్తాను కదా. సరే అయితే బ్లౌజ్కి కింద ఎంత గ్యాప్ ఉందనేసి చూసుకున్నాను. సో 4 ఇంచెస్ అయితే ఉంది. సో కుట్లలోకి పోగా నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో 5 ఇంచెస్ పోగా అక్కడ నుంచి 3 ఇంచెస్ డీప్ వచ్చేసి ఇంకా 10 ఇంచెస్ ఉంటుంది. ఓకేనా? ఇంకా డీప్ అంతా కుండ షేప్ పెట్టాను, చూసారు కదా. సో నాకు ఈ కట్ చేసి కుట్టి అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ గీసేసాను. ఓకేనా? ఈ వీడియో మీకు అంతో ఇంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో దీనికైతే క్యాన్వాష్ అయితే వేయట్లేదండి, ఎందుకంటే డైరెక్ట్ నేను ఇంకా కుట్టేసి తిప్పేద్దామని తిప్పేస్తున్నాను. చూడండి ఇది అనమాట బ్యాక్ నెక్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోండి, మెయిన్ క్లాత్ మీద వేసేసుకోండి రివర్స్లో ఇది. సో చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే అనమాట. ఓకేనా? సో కుట్టేసుకోవడం కూడా తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే నేను స్పీడ్గా పెట్టేస్తాను. ఓకేనా? సో వీడియో లెంత్ అనేది తగ్గుతుంది, మీరు కూడా ఈజీగా చూడొచ్చు. ఏం లేదండి, స్ట్రైట్గా కుట్టేసేసుకోండి పిన్స్ ప్లేస్ చేసేసి. ఇక్కడ నేనైతే పిన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కదా, కొంచెం జారిపోతుంది అనేసి. సో ఈ క్లాత్స్ అన్ని నేను ఎక్కడ కొన్నానో ఆలియా మ్యాచింగ్ సెంటర్ అండి, ఇక్కడైతే ప్రొద్దుటూరు అనమాట. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కదా. సో ప్రొద్దుటూరు వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మేము కూడా ప్రొద్దుటూరు వాళ్ళమే అని. ఓకేనా? ఇంకా పైన కుట్టేసేసుకోండి ఫినిషింగ్కి అనమాట. సో ఇక్కడ బ్యాక్ అయితే ఫస్ట్ అయితే బటన్ పెడదాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అనేసి బ్యాక్ కూడా నాడా పెట్టేశాను. చూడండి ఇక్కడ లూజ్ కుట్టుతో చుట్టూ స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇంకా ఫ్రంట్ కూడా అలానే ఫ్రంట్ స్కర్ట్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఉంది కదా, తిప్పేసుకోండి కుట్టేసేసుకొని. ఫ్రంట్ అయితే ఇలా వీ షేప్లో కొంచెం షేప్ అయితే ఇచ్చేసాను, హ్యాండ్స్ కూడా తిప్పేసుకోవడమే. ఓకేనా? దీనికైతే ఏం లేదు, చుట్టూ కుట్టేసేసుకొని కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకొని కుట్టేసేసుకోవడమే. ఓకే కదా. సో ఈ కుట్టేయడం కూడా నేను ఎందుకు అంత పెట్టడం అనేసి స్పీడ్ పెట్టాను, ఏమనుకోకండి. ఏదైనా మీకు కష్టం అనిపిస్తే కామెంట్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి మీరు విజిట్ చేయండి. చూడండి అన్నీ వేసేసాక బ్యాక్ సైడ్ కట్స్ వేసాను అండ్ షోల్డర్స్ జాయిన్ చేశాను, హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. హ్యాండ్స్ జాయిన్ చేశాక సైడ్ మన లెంత్ కూడా ఉంది కదా, అది కూడా జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి నేను కింద వైపు అయితే కొంచెం వదిలేసాను, చూడండి మీకు చూపిస్తున్నా కదా. ఎందుకు అంటే పెప్లమ్ టాప్ ఉంది కదా, అది కటింగ్ లేకుండా నాకు కావాలి అని నాకు అనిపించింది. సో అది కుట్టడం ఎలానో మీకు చూపిస్తా చూడండి.
ఫస్ట్ అయితే పెప్లం టాప్ తీసుకోండి. అది తీసుకున్నాక దాంతో దూర్చేసేయండి రివర్స్లో. ఓకేనా? ఎందుకంటే మనకు ఆల్రెడీ రివర్స్లో ఉంది కదా, అందుకు అనమాట. సో ఒక సైడ్ అనేది ఇక్కడైతే లోపల పెట్టేసుకున్నాక చుట్టూ కుట్టేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఇలా పెట్టుకున్నాక ఇంకా స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. ఓకేనా? ఒకవేళ మీరు డబల్ స్టిచ్ కావాలంటే డబల్ స్టిచ్ చేసుకోండి. సో ఇంకా మనకి ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసింది కదా, తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి 2 మినిట్స్. ఓకేనా? చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాక చుట్టూ అలానే వేసేసుకోండి. ఓకేనా? సో మీరు ఇలా లేకపోయినా సైడ్ కట్స్ అయినా పెట్టేసుకొని ఆ సైడ్ స్టిచ్చెస్లోకైనా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ పడదా అంటే ఇంకా మనకు ఈ పెప్లం టాప్ అనేది కటింగ్ ఏమి ఉండదు కదా, అదే కుట్టు ఏం కనిపించదు. ఓకేనా? అది అనమాట. సో చూడండి, మనకు అయిపోయింది. ఇంకా లాస్ట్ అయితే నాడాస్ అనమాట. నాడాస్కి బ్యాక్ సైడ్ చెప్పా కదా బటన్ పెడదాం అనుకున్నాను, కానీ బటన్ పెట్టలేదు. ఇలా కుట్టాననమాట ఆల్రెడీ ఒకటి మీకు చూపించడం కోసం ఇప్పుడు చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ నా ఛానల్లో చూసే ఉంటారు ఆల్మోస్ట్. సో ఇంకా రఫ్ చేయడమే. రఫ్ అంటే చాలామంది రఫ్ చేస్తారు, గలీజ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు కుడుతున్నా కదా, ఫ్రంట్కి తిప్పుకుంటూ అలా కుట్టుకోండి. స్టిఫ్గా ఉంటుంది అండ్ చాలా డేస్ కూడా ఉంటుంది. రఫ్ చేస్తే చాలా గలీజ్గా కనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ మన డ్రెస్ అంతా అయిపోయింది కదా, ఇలానే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ డ్రెస్ అంతా అయిపోయింది. ఎండింగ్లో డ్రెస్ మొత్తం చూసేయండి. చూసిన తర్వాత ఒక కామెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే స్ట్రక్చర్కి సరిపోలేదు, అందుకే అలా వేసాను అనమాట. సో మీకు ఈ స్ట్రక్చర్ మీద పిన్తో ప్లేస్ చేసి మీకు చూపించాలనేసి ఇలా పెట్టాను. సో పర్ఫెక్ట్గా వచ్చింది డ్రెస్ అయితే. అండ్ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. అన్న ఈ కష్టానికి ఒక కామెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా? బాయ్.